హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ కింద హైప్ ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. ఇది వచ్చేసి పెద్దిటం తల్లి కొలుపులు అయితే స్టార్ట్ అయినాయి కదా. నేను డే 1 డే 2 ఎలా జరుగుతున్నాయి అని అయితే నేను షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి డే 3 వీడియో, ఆల్రెడీ షార్ట్ కూడా పోస్ట్ చేసేసాను. డే 3 రోజు ఏం జరుగుతుంది, మహాలక్ష్మి అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తారు. యాక్చువల్గా నేను మా ఇంటి దగ్గరలోనే కాబట్టి అమ్మవారి గుడి నైట్ వ్యూ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీకు చూయిద్దామని ఒక షార్ట్ అయితే తీశాను. యాక్చువల్గా ఇదంతా అయితే లైటింగ్స్లో డెకరేషన్ అవన్నీ బాగా చేస్తారు. నాకు చాలా బాగా అనిపించింది నైట్ వ్యూ అయితే. మళ్ళీ ఫస్ట్ డేనే ఊరు మొత్తం మీద ఒక ప్రభ అయితే పెడతారు, అది కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా డే 3 రోజు మహాలక్ష్మి అమ్మవారికి అయితే పూజ అయితే చేస్తారు కదా. యాక్చువల్గా ఏమైపోయిందంటే సెకండ్ డే నైట్ ఫుల్ వాన గాలి ఫుల్ అనమాట, లైట్ లేదు, మొత్తం ఇంకా నిద్ర కూడా లేదనమాట. కొంచెం లేట్గా లేచాము. ఇంకా మార్నింగే లేచిన తర్వాత ఇంకా అంతా క్లీన్ చేసుకొని రెడీ అయ్యేసరికి లేట్ అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు మెయిన్గా చేయాల్సింది వడపప్పు, పానకం, చలిమిడి ఇవి కదా, అవి కూడా నేనేం చేయలేదు, మా చిన్నక్కే చేసింది. ఇంకా అక్క వాళ్ళ పిల్లలు అందరూ అయితే ఇక్కడే ఉన్నారు. ఇంక ఈ వీడియో అయితే మా జాను తీస్తుంది. థ్యాంక్ యూ జాను, ఈ వీడియో తీసినందుకైతే. మ్యాక్సిమం ఈ వీడియో మొత్తం మా జానునే కవర్ చేసింది. థ్యాంక్ యూ జాను. ఇంకా తర్వాత మేము టెంపుల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా గుడి చుట్టూరు అయితే ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము. ఇంకా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ అమ్మవారి గుడిలో వెళ్ళి దండం పెట్టుకొని ఇంకా మహాలక్ష్మి అమ్మవారి దగ్గరకు అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ ఏంటంటే మహాలక్ష్మి అమ్మవారికి పూజ అయితే చేస్తారు కదా. యాక్చువల్లీ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట. ఇంకా తను గుడిలో వెళ్ళంగానే తనకు అనిపించింది, ఇంకా తనతో అయితే మాట్లాడుతున్నాను. తిను వచ్చేసి నా 6th 7th క్లాస్ ఫ్రెండ్ అనమాట, నా చిన్నప్పుడు క్లాస్మేట్ తాను. ఇంకా తను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అయితే చెప్తుంది. ఇంకా మ్యాక్సిమం ఈ వీడియోలో అయితే చాలా మంది అయితే కనిపిస్తారు, లాస్ట్ వరకు అయితే తప్పకుండా అయితే చూడండి. ఇంకా తర్వాత ఇక్కడ పార్వతక్కయ్య కూడా కనిపించింది. ఇంకా అందరితో అయితే వీడియో తీసుకున్నాను. ఇంకా చాలా మందితో అయితే వీడియో అయితే తీసుకున్నాను, చాలా వాటికి కవర్ చేశాను, వచ్చిన వాళ్ళు కనిపించిన వాళ్ళందరితో అయితే. ఇంకా ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా మ్యాక్సిమం అయితే నేను ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. థర్డ్ డే వచ్చేసి మార్నింగ్ వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారికి అయితే పూజ అయితే జరిగింది కదా. పూజ అయిపోయిన తర్వాత అంటే ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ 4కి అయితే వసంతం బండి కూడా వచ్చింది. ఆ వీడియో కూడా దీనిలోనే యాడ్ చేస్తున్నాను, చూసేయండి ఎండ్ దాకా. మా లక్కీ అయితే ఇక్కడ క్యూట్గా హాయ్ చెప్తుంది కదా, చాలా బాగా అనిపించింది మా లక్కీని చూస్తుంటే. మా లక్కీకి అయితే పూల జడ అయితే వేసాము, అంటే లాంగ్ జడ వేసి ఇంకా పూలు అయితే చుట్టాము అనమాట. చాలా బాగా అనిపిస్తుంది, చాలా క్యూట్గా అనిపిస్తుంది మా లక్కీ అయితే. ఇంకా తర్వాత అయితే ఇంకా అందరం వీడియోస్ ఇంకా మా పెద్దక్క, మా చిన్నక్క, మా మమ్మీ, మా చిన్నక్క వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. ఇంకా మ్యాక్సిమం కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా గ్రీన్ వేసుకుంది కదా తనైతే మా జాను, అంటే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి. డే 3 రోజు మహాలక్ష్మి అమ్మవారికి అయితే పూజ చేస్తారు అని చెప్పాను కదా. యాక్చువల్గా మహాలక్ష్మి అమ్మవారి పూజ అయితే ఏంటంటే ఇక్కడ వేప చెట్టు ఉంటుంది, ఆ వేప చెట్టుని మనం మహాలక్ష్మి అమ్మవారిగా పూజిస్తూ థర్డ్ డే వచ్చేసి మహాలక్ష్మి అమ్మవారికి అయితే పూజ చేస్తారు. అంటే అమ్మవారికి పసుపు కుంకుమ వేసేసి పూలు పెట్టి కడ్డీలు కర్పూరం అవన్నీ ఇస్తారు అండ్ కొబ్బరికాయలు. అండ్ మెయిన్గా అమ్మవారికి వచ్చేసి వడపప్పు, పానకం, చలిమిడి అయితే తీసేళ్ళి ప్రసాదంగా అయితే పెడతారు. సో ఇక్కడ నేను సరౌండింగ్స్లో ఏం జరుగుతుంది అనేది అయితే వీడియో తీసాను కదా. ఇంకా సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా మంది అయితే పెట్టేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము మెయిన్గా కొంచెం స్లోగానే వెళ్ళేసి మెల్లగా చూసుకొని అయితే వచ్చాము. ఇంక ఇక్కడైతే మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా అయితే వీడియో తీసుకొని, ఇది డే 3 వీడియో అనమాట. ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా నేనైతే వీడియో అనేది చాలా మంది అయితే వీడియోలో కనిపిస్తారు, నేను ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.
ఇంకా మా అమ్మ కనిపించారు. ఇంకా మా అమ్మతో వీడియో తీశాను. యాక్చువల్గా తిని జ్యోతి అక్క అనమాట. నేను ఎప్పుడు కనిపించినా కానీ చాలా ప్రేమగా మాట్లాడుతుంది, ఏది ఉన్నా కానీ చాలా ఫ్రీగా అనిపిస్తుంది, నాకు చాలా బాగా అనిపిస్తుంది. రిసీవింగ్ కూడా చాలా బాగా తీసుకుంటుంది. ఇంకా సో అయితే అక్కతో కూడా వీడియో తీస్తున్నాను. తర్వాత మాధవక్క కూడా వచ్చింది. మాధవక్కతో అయ్యక్కతో తీస్తున్నాను. పక్కన భరత్ వాడైతే నన్ను ఫుల్ ఏమక్క అని చెప్పి కామెడీ చేస్తున్నాడు. ఇక్కడ ఏమైందంటే ఇద్దరు ఫుల్ హైట్ ఉన్నారు, నేనేమో హైట్ తక్కువ ఉన్నాను, మేము డౌన్ అవ్వాలా అని చెప్పి ఫుల్ ఫన్ చేస్తున్నారు అనమాట. అలా జరిగింది. తర్వాత భాను కూడా వచ్చింది. ఇంకా భానుతో ఇంకా శివక్కతో అందరితో ఇంకా 1 by 1 ఇంకా మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళందరితో అయితే మ్యాక్సిమం వీడియో అయితే కవర్ చేశాను. కొంతమంది అయితే ముందే వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా రిమైనింగ్ వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంకా అలా అయితే జరిగింది. తినొచ్చేసి చిన్నప్పుడు ఫ్రెండ్ అనమాట నల్ని. తినొచ్చేసి ఇంకా తర్వాత బ్లాక్ వేసుకుంది కదా, తను వచ్చేసి సుష్మా అనమాట. నా చిన్నప్పుడు వీళ్ళు ఫ్రెండ్స్. తర్వాత చాలా మంది, ఈ అక్క వచ్చేసి పార్వతక్క అనమాట. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు మీ బ్లౌజెస్ ఎక్కడ స్టిచ్ చేయించుకుంటారు అని చెప్పేసి. నేను ఈ అక్క దగ్గర అయితే స్టిచ్ చేయించుకుంటాను. నేను ఇప్పుడు ప్రజెంట్ వేసుకున్నది కూడా ఆ అక్క దగ్గర అయితే స్టిచ్ చేయించుకున్నాను. మీకు ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. వసంతం బండి అయితే స్టార్ట్ అయింది. మా ఇంటి దగ్గరకు వచ్చేసప్పటికైతే 5 అయ్యింది. సో వసంతం బండి అంటే ఏంటంటే ఊరు మొత్తం క్లీన్ చేయాలి అని చెప్పేసి ఒక బిందెలో వాటర్ పోసేసి దాంట్లో పసుపు కుంకుమ అండ్ వేపాకు వేసేసి ఆ వాటర్ని అయితే ఇస్తారు. మమ్మల్ని తడిపేస్తారు అని చెప్పి అప్పుడే మా అమ్మ వస్తే అమ్మనైతే ఇవ్వమని చెప్పాము. ఇంకా అమ్మ అయితే ఇస్తుంది. ఇంకా నేను ఇదైతే కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. ఆల్రెడీ కానీ మేము దూరంగా ఉన్నా కానీ మా మీద కూడా పోసేశారు. ఉండవే